రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రతిపక్ష విమర్శలు తిప్పికొట్టడంలో తనదైన దూకుడు ప్రదర్శిస్తూ టీడీపీలో బ్రాండ్ ఇమేజ్ పెంచుకున్న లీడర్. అవతల ఉన్నది పుష్ప శ్రీవాణి వంటి మాజీ మంత్రులైనా మాజీ సీఎం జగన్ అయినా తగ్గేదేలే అన్నట్లు ఉండేది ఆమె స్పీడ్. ఎవరైతే నాకేంటి అన్నట్లు వ్యవహరించే ఆమె దూకుడుకు గత కొంతకాలంగా వరుస వివాదాలు బ్రేకులు వేస్తున్నాయి. ఆమె పిఏ చేస్తోన్న నిర్వాకాల దగ్గర నుంచి స్వయంగా ఆమె చేస్తున్న తప్పిదాలతో పూర్తిగా డిఫెన్స్లో పడిపోయినట్లు కనిపిస్తున్నారు ఆమె. అసలు ఇంతకీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తోన్న సాలూరు సెగ్మెంట్లో నడుస్తోన్న రాజకీయం ఏంటి చూద్దాం. గుమ్మడి సంధ్యారాణి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమాల శాఖ మంత్రి. రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్. ప్రతిపక్షం విమర్శిస్తే ఎదురు దాడికి ముందుంటారు. అది జగన్ అయినా మాజీ మంత్రి పుష్పశ్రీవాణి అయినా తగ్గేదేలే అన్నట్టుంటుంది ఆమె దూకుడు. ఎదురులేని మనిషి. ఎవడైతే నాకేంటి అనే సినిమా టైటిల్స్ నావే అన్నట్లుంటుంది ఆమె రాజసం. ఎలాంటి బూతులు లేకుండా సటైరికల్గా సాగే ఆమె ప్రసంగం అధికార పక్షానికి ఫుల్ మజా అయితే ప్రతిపక్షానికి మాత్రం బేజారు. 11 రెడ్డి అంటూ జగన్ను తిట్టినా, విజనరీ అంటూ చంద్రబాబును పొగిడినా ఆమె వాగ్దాటికి తిరుగులేదు. పొలిటికల్గా ప్రతిపక్షంపై ఆమె చేసే కౌంటర్ ఎన్కౌంటర్ల కన్నా దారుణంగా ఉంటుందనే టాక్. విపక్షాలను ఏకి పారేయడంలో పేరుకు తగ్గట్లే ఉమ్మడి విజయనగరంలో ఆమె రాణి. తొనుకు బెనుకు లేకుండా సాగే ప్రసంగాలతో ప్రత్యర్థులకి వణుకు పుట్టిస్తారు అనేది పొలిటికల్ సర్కిల్స్లో నడిచే చర్చ. అయితే ఇదంతా నిన్న మొన్నటి వరకు. ప్రస్తుతం సీన్ రివర్స్. పెరుగుట విరుగుట కొరకే ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. రోజులన్నీ ఒకేలా ఉండవు. అట్టేసినమ్మా తిరిగేయక తప్పదు అన్నట్టు ప్రస్తుతం గుమ్మడి సంధ్యారాణి పరిస్థితి తయారైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుస వివాదాలు ఆమెను గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయనే చర్చ నడుస్తోంది. బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ప్రత్యర్థులు ఆధారాలతో సహా చేస్తున్న ఆరోపణలు ఆమెను అదిరేలా చేస్తున్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. అవును, గుమ్మడి సంధ్యారాణి గురించి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రస్తుతం వినిపిస్తున్న డైలాగులు ఇవే అంటున్నారు. పొలిటికల్ నాలెడ్జి ఉన్న ఏ ఒక్కరిని కదిలించినా గతంలో చెప్పిన అభిప్రాయానికి ఉల్టా చెబుతున్నారట. అదేంటి, మొన్ననే కదా మేడం టాలెంట్ని పొగిడారు అని అడిగితే అబ్బే అంటూ నాలుక మడితేస్తున్నారట. పర్సనల్ సెక్రటరీ వివాదం సంధ్యారాణికి తలనొప్పిగా మారిందట. ఈ వివాదంపై సీఎం కూడా సీరియస్గానే ఉన్నారని టీడీపీ శ్రేణులే అంటున్నాయి. దీనికి తార్కాణం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సంధ్యారాణి కనబడకపోవడం. అది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందట. చంద్రబాబు, లోకేష్లు సైతం పాల్గొన్న కార్యక్రమానికి లోకల్ మంత్రి, అది గిరిజన నియోజకవర్గం అయి ఉండి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు కనబడలేదు అనే చర్చ జిల్లాలో నడుస్తోందట. కూటమి ప్రభుత్వానికి గిరిజనులంటే ప్రేమ ఉంది కాబట్టే గిరిజన ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కూడా స్వయంగా సంధ్యారాణినే ప్రకటించారు. తీరా చూస్తే ఆమె కార్యక్రమంలో కానరాలేదు. పోనీ అలా అని లోకల్లో లేరా అంటే అదీ కాదు. ముందు రోజు ముఖ్యమంత్రి పర్యటనపై సమీక్ష చేశారు, ఏర్పాట్లు పరిశీలించారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అంతెందుకు, అదే రోజు సాలూరులో జరిగిన పేరెంట్ టీచర్ మీటింగ్కి కూడా హాజరయ్యారు. సరిగ్గా బామణిలో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి బయలుదేరే సమయంలో ఆమె తిప్పండ్రా కార్లు అన్నట్లు విజయవాడ వైపు వెళ్లారనే గుసగుసలు వినిపిస్తున్నాయట. ఇక్కడే ఈ అంశమే ప్రతిపక్షాలకు పాశుపతాస్త్రంలాగా దొరికిందట. ఏంటి, మంత్రిగారు కనిపించలేదు, రావద్దన్నారా లేక ఆహ్వానం లేదా? ఓ క్షమించాలి, ఈమె జిల్లాలో ఈమెకి ఆహ్వానం లేకపోవడం ఏంటి అంటూ చమత్కారంగా ప్రశ్నలు సంధిస్తున్నారట ఫ్యాన్ పార్టీ నేతలు. నీ స్థాయి ఇదా? మరి నువ్వేంటి ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడతావు? స్థాయి చూసుకోవాలి కదా అంటూ చురకలంటిస్తున్నారట. అలా అని ఇదొక్కటే కాదు, వివాదాల సుడిగుండాలు ఆమెను చుట్టుముడుతూనే ఉన్నాయని చర్చ జిల్లాలో జోరుగా నడుస్తుందట. పార్టీలో సీనియర్లకు విలువ ఇవ్వకుండా వైసీపీ నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈలోపే 3 గురుకుల వసతి గృహాల బాలికలు జాండీస్తో చనిపోయినా హుటాహుటిన బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం, హాస్టల్స్ను పరిశీలించకపోవడం, ఇవన్నీ ఒకదానికొకటి ఊపిరి సలపకుండా చేశాయి. సరేలే అనుకునే లోపు జనాలకు జ్వరం వస్తే నానేటి చేసేది అని పుసుక్కున నోరు జారేశారు అమాత్యులు. ఇక్కడే ఎరక్క వచ్చి ఇరుక్కుపోయాను అనేలా అప్పటికే కాసుకొని కూర్చున్న వైసీపీకి అడ్డంగా బుక్కయ్యారు. పోనీ జరిగిందేదో జరిగింది, విమర్శలు ప్రతి విమర్శలు అన్ని రాజకీయాల్లో కామన్ అనుకున్నారు.
కానీ ఈ వివాదం జరిగి 4 జాములు కూడా కాకముందు ఆమె పర్సనల్ సెక్రటరీ వేధిస్తున్నాడు అంటూ ఓ మహిళ కంప్లైంట్ చేసింది. ఉద్యోగం పేరుతో ఆర్థికంగా మోసం చేశాడని, శారీరకంగా వేధింపులకు గురి చేశాడంటూ రోడ్డెక్కింది. నోటి మాట కాదు, ప్రూఫ్లుగా వాట్సాప్ చాట్లు కూడా ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. మహిళ కంప్లైంట్ చేసి రచ్చ చేయకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సుఖాంతం కావాల్సిన సినిమా సస్పెన్స్ థ్రిల్లర్లా రోజుకో మలుపు తిరిగింది. తిరిగి సీఎం చంద్రబాబు దగ్గరికి చేరింది. క్రమశిక్షణకి ప్రాధాన్యత ఇచ్చే పెద్ద ఆయన వెంటనే సీఎంఓ అధికారుల్ని రంగంలోకి దించి మంత్రి సెక్రటరీపై సస్పెన్షన్ వేటు వేసేలా చర్యలు తీసుకున్నారు. ఇదే పని అమాత్యుల వారు చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు అనేది రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న మాట. కానీ సంధ్యారాణి మాత్రం లైట్ తీసుకున్నారు. అందుకే తనయుడి వాట్సాప్ చాట్ అంటూ మరో ఆధారాన్ని బయటపెట్టింది మహిళ. ఇందులో నిజమెంత అబద్ధమెంత అనేది కోర్టులు తేలుస్తాయి. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టడం మినిమం పొలిటికల్ సెన్స్. ఇలాంటి కేసులు సివిల్ కోర్టుల్లో లాగవచ్చేమో గానీ పొలిటికల్ కోర్టులో కాదుగా. అందుకే మంత్రి డిఫెన్స్ చేసుకునే లోపే మాజీ మంత్రులిద్దరూ ఆమెను ఓ ఆట ఆడుకున్నారు అనే టాక్ నడుస్తోందట. దొరికిందే తడవుగా మంత్రిని ఇరకాటంలో పెట్టేశారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఇలా ఒకదాని వెనుక ఒకటి వెలుగు చూస్తున్న అంశాలు మంత్రిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. చూడాలి మరి మంత్రి సంధ్యారాణి పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్లో ఎలాంటి రిజల్ట్తో గట్టెక్కుతారో.